ఈటీవీ వ్యూవర్స్ అందరికీ ఇంకా విజయనగరం డిస్ట్రిక్ట్ సిటిజన్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విజయనగరం డిస్ట్రిక్ట్లో 2023లో అన్ని రకాల క్రైమ్స్లో కూడా డిక్లైన్ ఉంది. క్రైమ్ రేట్ డిస్ట్రిక్ట్లో డిక్లైన్ అయ్యింది. అట్లాగే మనకి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్లో 30% రిడక్షన్ ఉంది. అన్ని రకాలుగా విజయనగరం డిస్ట్రిక్ట్ సిటిజన్స్ అందరినీ కూడా సేఫ్గా ఉంచడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనం దిశ యాప్ డౌన్లోడ్స్ అవ్వచ్చు. రాత్రి నైట్ బీట్స్ పెంచడం కానీ, లేకపోతే మొబైల్ ఫోన్స్ పోయినా రికవరీ చేపిస్తాం కానీ, అన్ని రకాలుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సేఫ్టీ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలో అది చేస్తానికి మొత్తం కానిస్టేబుల్ నుంచి నా లెవెల్ వరకు అందరం కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ రకమైన గ్రీవెన్స్ ఇవ్వాలన్నా ఏ మండే కూడా అందరు డిపిఓకి వచ్చి స్పందనలో గ్రీవెన్స్ ఇవ్వచ్చు. అట్లాగే పోలీస్ స్టేషన్స్కి కానీ డిఎస్పీ ఆఫీసెస్కి కానీ కూడా గ్రీవెన్సెస్ తీసుకొని వెళ్ళొచ్చు. జగనన్నకు చెప్తాంలో ఏ అయితే గ్రీవెన్సెస్ వస్తున్నాయో దాని రిడ్రెసల్ కూడా విజయనగరం డిస్ట్రిక్ట్లో ఎంతో పట్టించుకొని కంటిన్యూస్గా రివ్యూ చేస్తాం జరుగుతుంది. మనకి పోలీస్తో సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ కూడా స్టేట్ యావరేజ్ కంటే హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. అట్లాగే పిల్లల మీద అయిన నేరాలు ఏదైతే పాక్సో యాక్ట్ కేసెస్ ఉన్నాయో దాంట్లో 11 కన్విక్షన్స్ కూడా మనకి లాస్ట్ ఇయర్లో వచ్చినాయి. కన్విక్షన్ రేట్ కూడా డిస్ట్రిక్ట్లో పెరుగుతాం జరిగింది. సేమ్ ఇయర్లో 2023లోనే జరిగిన నేరంలో 2023లోనే కన్విక్షన్ కూడా వస్తాం జరిగింది. ఇలాంటి 2 పిల్లల మీద జరిగిన నేరాల్లో కన్విక్షన్స్ వచ్చినాయి. ఇంకా మిగతా లైఫ్ ఇంప్రిజన్మెంట్స్, ఇంకా 20 years సిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ కూడా మర్డర్ కేసెస్లో 9 మర్డర్ కేసెస్లో కూడా మనకి లాస్ట్ ఇయర్లో కన్విక్షన్స్ వచ్చినాయి. ఇట్లాగే ఈ ఇయర్ కూడా కన్విక్షన్స్ కోసం ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ కంటిన్యూ చేస్తాం డిస్ట్రిక్ట్లో. అట్లాగే ఎవ్రీ సిటిజన్ కూడా ఏ భయం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యేటట్టు అందరు పనితీరు ఉండాలని మొత్తం డిపార్ట్మెంట్కి కంటిన్యూస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వీ విల్ గైడ్ దెమ్ ఫార్వర్డ్.